హాయ్ అండి, ఈరోజు మనం పనసగింజల బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పనసగింజల్ని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వీటిని వేయించుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటినన్నిటిని ఇట్లా బాగా వేపిన తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న పనసగింజలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏమన్నా కూరగాయ ముక్కలు ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బంగాళదుంప ముక్కలు, టమాటోస్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే ఏమన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా యాడ్ చేశాను. వీటిని అన్నిటిని ఇట్లా బాగా వేయించుకోవాలి. ఈ పనసగింజల బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. పనసగింజలు వేసిన తర్వాత గింజలు ఉంటాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా మనం ఇలా బిర్యానీ అనేది చేసుకోవచ్చు. తర్వాత రైస్ని కూడా శుభ్రంగా కడిగేసుకుని దాంట్లోకి వేసేసుకోవాలి. అందులోకి ధనియాలు, జీలకర్ర పొడి, మసాలా పొడి కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. బిర్యానీ ఎప్పుడు టేస్ట్ కావాలంటే బాగా వేగాలన్నమాట. తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం దేంట్లో అయితే బిర్యానీ చేసుకున్నామో దానికి 2 వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బియ్యాన్ని బాగా వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు బిర్యానీ 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మనకి బిర్యానీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పనసగింజల లోపల చాలా పోషకాలు ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా మీరు బిర్యానీ అనేది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.